ఆలోచించవలసినటువంటి అవసరం ఉంటుంది కదా. అంతలో తప్పని వెంకటరెడ్డి గారు మీకు సమయం ఇస్తాను. మనతో మాట్లాడేందుకు మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత పుష్పలీల గారు ఫోన్ ఇన్ లో ఉన్నారు. పుష్పలీల గారు నమస్కారం. నమస్తే చెప్పండి. ఏంటి భారతీయ జనతా పార్టీ టార్గెట్ 360 అని పెట్టుకుంది. ఎంపీలను 2/3 మెజార్టీ సాధించేందుకు మేము ప్రయత్నాలు చేస్తూ ఉంటే అన్ని పార్టీలు వచ్చి మాతో గలుస్తున్నాయి. మేము ఎవరిని కూడా అడగాల్సిన అవసరం లేదు. మా అభివృద్ధిని, మా మోడీ నాయకత్వాన్ని చూసి వాళ్ళందరూ వస్తున్నారని చెప్పి బీజేపీ వర్షన్. ఏమంటారు, ఎలా చూస్తున్నారు టార్గెట్ 360? ఈ మాట వాళ్ళకి చెప్పడానికి వాళ్ళు హిందూ అని, ధర్మం అని ఇవన్నీ మాట్లాడతారు కదండి. అసలు వాళ్ళు నిజంగా కూడా ఎంత దుర్మార్గమైన రాజకీయాలు చేస్తున్నారంటే, రాష్ట్రాలను వీక్ గా చేసి, ప్రతి పార్టీని వీక్ చేసి, ఏ పార్టీలో ఉన్న వాళ్ళని కోవాలంటే మేము గెలిచిన వాటిని ఏమో గెలిచిన వాళ్ళని కొనుక్కున్నారు. ఇప్పుడు ప్రతి దగ్గర కూడా వాళ్ళకి ఏంటంటే అంటే ఇప్పుడు ప్రతి పార్టీలు ఇంతమంది కలిస్తే సరిపోతుంది, వాళ్ళని తీసుకోవడానికి ఒక పార్లమెంట్ లో ఒకటి ఉంది, యాక్ట్ ఉంది. దాని ప్రకారంగా వీళ్ళు మొన్న రాఘవ చెట్టా లాంటి కూడా దుర్మార్గంగా వాడి ఎంత యాక్ట్ చేశాడు, వాడిని ఎంత బాగా వాడారు. ఆ తర్వాత ఇప్పుడు రేపొద్దున బిల్లులు పాస్ కావాలంటే ఆయనకు ఫుల్ మెజారిటీ ఉండేటట్టుగా ఉండాలని వాళ్ళు 7 వెళ్ళిపోయి ఆ 2 బిల్లులు మొన్న పెట్టిన నల్ల చట్టాల బిల్లులని తీసుకోవడానికి భవిష్యత్తులో కూడా మెజారిటీ ఉండాలని చెప్పి ప్రతి దగ్గర అమిత్ షా, మోదీ చేసిన కుట్రలు ఈ రోజు ప్రతి పార్టీలో వాళ్ళు మా మెరుగుదలను చూసి, మా గొప్పతనాన్ని చూసి, మా పనితనాన్ని చూసి అసలు సిగ్గుపడాలండి. ఈ రోజు భారతదేశంలో ఇండియాకు సంబంధించిన మరి ప్రజాస్వామ్యానికి ఎన్డీఏ కూటమి, భారతీయ జనతా పార్టీ తూట్లు పొడుస్తుంటే ఆ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తామంటూ నిత్యం రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకుని తిరుగుతున్న రాహుల్ గాంధీ ఏం చేస్తున్నారు, ఇండియా కూటమి ఏం చేస్తోంది? ఎవరేం చేస్తారు? నువ్వేం చేయలేవు, నేనేం చేయలేవు. నువ్వేమన్నా గోధి మీడియాకు సపోర్ట్ మాట్లాడతావా? ఆపగలవా? మిగతా వాళ్ళ కంట్రోల్లోని ఈవీఎం పోరాటం కూడా చేయలేని పరిస్థితి. అంతే. ఇప్పుడు నీకు ప్రజాస్వామ్యం ఉంటే కదా నిరంకుశం కదా. నిరంకుశం అయిపోయి ఈ రోజు పేదవారు ఓట్లను కూడా బతికున్నోళ్ళని చంపేసి వాళ్ళ ఓట్లను తీయాలన్న పన్నాగాలు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. ఇక దేశంలో మనం బతికున్నా మన ఓట్లు వాళ్ళే వేసుకుంటారు, వాళ్ళే గుద్దుకుంటారు. అలాగే గెలిచిన వాళ్ళకి మమ్మల్ని ఎలా మా పని చూస్తున్నదని చెప్పి అసలు జనాలు కాదు. పుష్పలీల గారు 140 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్, తెల్లదొరలనే తరిమేసిన కాంగ్రెస్ కి ఇప్పుడు దేశంలో జరుగుతున్న రాజకీయ చదరంగంలో ఒక పావు కదపలేదా? కదిపడానికి ప్రయత్నం చేస్తుంటే అక్కడ పోయేసి మొత్తం సిగ్గు లేకుండా గెలిచిన వాళ్ళని, వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళని, ఏ పార్టీ ద్వారా అయితే గెలిచిండ్రో వాళ్ళని కలుపుకునే దాంట్లో వాళ్ళ మధ్యలో పార్టీలలో స్ప్లిట్ చేస్తున్నారు కదా. ఏమన్నంటే మేము ఏమంటారు, వాడు 100 తప్పులు చేసినా సరే, ఏ పార్టీ నుంచి గెలిచినా సరే వాళ్ళకి వీళ్ళ పార్టీలోకి వచ్చేస్తే మంత్రి పదవులు, ఎమ్మెల్యేలు ఇస్తారు. అలాగే మా ప్రియాంక గాంధీ గారు చెప్పినట్టు వాడు కనుక రాలేడు అనుకోండి, వీళ్ళు పిలిచినట్టు అమిత్ షా గిట వాడి మీద ఈడీ కేసులు, ఆ కేసులు, ఈ కేసులు వేసి ఆ తర్వాత వాళ్ళ పార్టీలకు తీసుకొని ఆ తర్వాత ఏదో వాషింగ్ మిషన్ లో వేసినట్టు చేసుకొని ఎంపీలను పెంచుకుంటున్నారు. ఈ కుట్రమైన రాజకీయాల్లో ఎప్పుడో ఒకసారి. పుష్పలీల గారు ఇక్కడ ఒక విషయం ఏంటి అంటే, పక్కింటి వరకు వచ్చింది, రేపు మన ఇంటి వరకు వస్తుంది అంటే కాంగ్రెస్ వరకు కూడా వస్తుంది. కాంగ్రెస్ లో కూడా చీలిక తెచ్చే ప్రయత్నం చేసే పరిస్థితులు వస్తే ఎలా ఉందంటే, ఇప్పుడు మాట్లాడడానికి వినడానికి కొన్ని పెద్దవాళ్ళు చెప్తారు చూడండి, సామెతలు వినడానికి మోటుగా ఉంటాయి, తప్పుగా తీసుకొని వీళ్ళు అలసటగా మాట్లాడతారు. కానీ ఒకరితో పెళ్లి అయిపోయింది అనుకోండి, 10 మంది సాంప్రదాయపరంగా ప్రజలు ఎన్నుకున్న 5 సంవత్సరాల మ్యాండేట్ ని ఆ తర్వాత 5 ఏళ్ల తర్వాత కదా నువ్వు ఏదైనా మార్చుకోవాలి. నువ్వు 5 ఏళ్లకు లోపలనే నువ్వు ఒక 1 year లోపలనే మాకు అక్కడ డెవలప్మెంట్ జరుగుతుంది, మేము అక్కడికి వెళ్ళిపోతామనే పద్ధతిని. కరెక్టే కదా. ఇక్కడ ఒక విషయం మాట్లాడచ్చా? నాకు సమయం ఇస్తారా పుష్పలీల గారు? చెప్పండి. దేశంలోనేమో రాహుల్ గాంధీ పార్టీ ఫిరాయిస్తే ఆ సభ్యత్వం పోయేలా చట్టం తీసుకురావాలనేమో రాహుల్ గాంధీ చెప్తాడు. ఇక్కడేమో రేవంత్ రెడ్డి డోర్లు తెరుస్తారు, ఆటోమేటిక్ గా బీఆర్ఎస్ నుంచి కొంతమంది కాంగ్రెస్ గూటికి చేరతారు. ఏంటి ద్వంద్వ సిద్ధాంతం? మరి ఇప్పుడు నేనేమంటున్నానండి, నేను నిష్కల్మషంగా ఉన్న మాట చెప్తున్నా. పార్టీ ఫిరాయింపు చట్టం అనేది గనక వస్తే ఎవరు కూడా మధ్యంతర ఎన్నికలు రావు. 5 సంవత్సరాలు ఏ పార్టీలో అయితే ఉంటారో వేరే పార్టీలో ఒకవేళ వీళ్ళు చేరుతానన్నా ఆ పార్టీ చేర్చుకోకుండా ఇంకో చట్టం రావాలి. పార్టీ ఫిరాయింపు చట్టం ఉన్నప్పటికీ కూడా దానికి అందులో ఉన్న లొసుకులని వీళ్ళు ఏ రకంగా మార్చుకోవాలన్న తెలివిని ఉపయోగించి, ఇప్పుడు 7 8 మందో ఉంటే
దానికి ఎలక్షన్ కమిషన్ గుర్తింపిస్తుంది కాబట్టి వాళ్ళని చేసుకోవచ్చు అన్న ఒకటి ఫెసిలిటీ ఉంది వీళ్ళకి. సో అట్లా మెజారిటీ లెవెల్లో ముందు నుంచే వీళ్ళు ప్లే చేసుకొని వాళ్ళని తీసుకుంటున్నారు. అయితే ఇప్పుడు నేను ఇందులో స్పందించవలసింది, కాంగ్రెస్ పార్టీ చేసేది ఏది కూడా ప్రజలను చైతన్యం చేసింది, ఏదైనా కష్టపడుతుంది, అవన్నీ చెప్తా ఉంది, ఇక్కడ చదువుతుంది ఈ విషయాలన్నీ కూడా. కానీ వీళ్ళు జనాలు ఎందుకు కామ్గా ఉంటున్నారు, అక్కడ ఏం అనట్లేదు అని చెప్పి మూర్ఖంగా మాట్లాడుతున్నారు. ఒక రోజు వస్తుందండి, పార్టీ ఫిరాయించిన వాళ్ళు కానీ అది మన రాష్ట్రమా పక్క రాష్ట్రాల్లో ఎవరినైనా సరే, నేను ఒక మామూలు సామాన్యురాలుగా మాట్లాడతాను, పార్టీ పక్కన పెట్టండి, నేను రాళ్ళు రప్పలు తీసుకుని కొట్టి ఊర్లలో తరిమి మీ కొట్టాలి. ముఖ్యమంత్రి కూడా అదే చెప్పాడు ప్రచారంలో, పార్టీ మారితే రాళ్లు తీసుకొని కొట్టండి అన్నాడు. గెలిచిన తర్వాత ఏమో పార్టీలోకి గేట్లు తెరిచారు. కాదు, గేట్లు తెలవడానికి కారణాలు వీళ్ళు చేసిన కుతంత్రాలు. ఇప్పుడు కొన్నిసార్లు రాజకీయాలు చేయాల్సి వచ్చింది కానీ మాకు ఇష్టం ఉండి మాత్రం చేయలేదండి, మాకు మెజారిటీ ఉండింది. కానీ వాళ్ళు చేసిన కుట్రల్లో భాగంగా మేము కొద్దిగా 1% చేసి ఉంటాం, 90% భారతదేశం మొత్తం చేస్తున్నారు కదా వాళ్ళు. ఇక దేశవ్యాప్తంగా ఏం చెప్తున్నారు తెలుసా పుష్పలేలు గారు, మహిళా రిజర్వేషన్ బిల్లు తెస్తుంటే ఆ రిజర్వేషన్ బిల్లు కూడా కాంగ్రెస్ మోకాలు అడ్డుతోంది, అందుకోసమే మేము ఈ సమీకరణ అంతా చేయాల్సి వస్తుంది. సో ఎందుకు కొన్ని అంశాల్లో కూడా రాజ్యాంగ సవరణ చేయాల్సింది, 2/3 మెజార్టీ కోసమే ఇదంతా చేస్తున్నామని బీజేపీ చెప్తుంది. మీరు ఒక నిమిషం ఆపండి. ఇప్పుడు ఆ 2 చట్టాలు మొన్న ఏం చేయబోయారు, మహిళా బిల్లు ఒకటి, ఇంకోటి డీలిమిటేషన్. ఇందులో నష్టం జరిగేది మన రాష్ట్రాలకి. ఎలాగంటే వాళ్ళకి నార్త్ లో ఆల్రెడీ ఉత్తరప్రదేశ్ లో ఎక్కువ స్థానాలు వస్తాయండి. అవి ఈ దేశానికి మొత్తం ఎవడు ఓట్లు వేసినా లేకున్నా ఎంపీలు లేకపోయినా ఉత్తరప్రదేశ్ లో రేపు డీలిమిటేషన్ లో లాభం జరిగేది వాళ్ళకున్న నార్త్ సైడే జరుగుతుంది. మనం అవసరం కూడా వాళ్ళకు ఉండదుగా. మనం ఎప్పుడు గెలిచినా సచ్చినా ఒకటే, ఇక్కడ ఏ పార్టీలో వచ్చినా, వాళ్ళ బీజేపీ నుంచి వచ్చినా కూడా సచ్చినా ఒకటే, మన కాంగ్రెస్ నుంచి ఉన్నా కూడా లేనట్టే మనకి. సో అది మంచి మైండ్ గేమ్ తో ఈ చట్టాన్ని ముందు పెట్టి ఆ చట్టాన్ని చేసుకుందామని ప్లాన్ చేశారు. కానీ నేను రాహుల్ గాంధీ గారు కానీ ప్రజలు కానీ దాన్ని తిరస్కరించిన తర్వాత మూతి మూసుకొని మళ్ళీ జనాల స్పందన చూసిన తర్వాత వెనక్కిపోయింది. మేము మహిళా బిల్లుకు ఎప్పుడో అయిపోయిన బిల్లు అది ఎప్పుడో చేయకుండా దీంతో పాటు కలిపి ఎందుకు పెడుతున్నావు? ఈ రాష్ట్రం లోపల కుల విభజన, జనాభా కౌంటింగ్ అయితే ఉంటుంది, పాపులేషన్ కౌంటింగ్ చేస్తున్నాం. ఈ రెండైనాక చేద్దామంటే అంత తొందరపడాల్సిన అవసరం ఏముందండి? మహిళా బిల్లును కనుక మేమే అప్పుడే మన సోనియమ్మ గారు రాజ్యసభలో ఎప్పుడో అయిపోయిందండి అది. కొత్తగా దాని గురించి మాట్లాడమేందండి వీళ్ళు మోసగారులు. వీళ్ళు చేసే మోసాలు ఇంత అంత కాదండి. నేను చెప్తున్నానండి, ఇప్పుడు కాక్రోచ్ పార్టీలో వెళ్ళి జై శ్రీరామ్ అంటున్నారు సిగ్గు లేకుండా. ఏమండి, కాక్రోచ్ పార్టీలో ఉన్న పిల్లలు ఎందుకోసం గొడవ పడుతున్నారు? నీట్ ఎగ్జామ్ వల్ల నష్టపోయిన పిల్లలంతా కూడా ఆ రకంగా పాపం భారతదేశంలో ఉన్న పిల్లలంతా నష్టపోయారు. దాని మీద మాట్లాడట్లేని అందులో కూడా వీళ్ళ మనుషులను పంపించి అందులో జయశ్రీమ అనడం ఏంటండి? వాళ్ళ మీద ఉగ్రవాదుల స్టాంపింగ్ చేయించారు, వాళ్ళ మీద అటాకులు చేపిస్తున్నారు. అంటే మిమ్మల్ని ఎవరిని ప్రశ్నించొద్దా? నువ్వు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్న మోదీకి దాని మీద ప్రశ్న ఎలాంటి దానికి సమాధానాలు చెప్పాడు. కానీ ఎలక్షన్ క్రైటీరియా ఫైనల్ గా కాంగ్రెస్ పోరాటం చేస్తుందా జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో? ఏమండి, ఒక్కరు ఉన్నా ఒక్క ఓటు విలువ అని కూడా మనం తెలుసు మన ప్రజాస్వామ్యంలో ఏం జరిగిందో గతంలో. కాబట్టి దానికోసం ఆ పోరాటం ఎప్పుడు ప్రజల పక్షాన ఉంటది. ఈ చైతన్యం ప్రజల్లో రావాలి. పుష్పలేలు గారు మీరు ఒక్క ఓటు అన్నారు కదా, ఆ అంశం గురించే ఒకసారి వెంకటరెడ్డి గారిని ప్రశ్నించే ప్రయత్నం చేద్దాం. మీ వాయిసే. ఏమండి, ఒక్క నిమిషం ఆగండి. మాకు మోదీ స్వాతంత్ర సమరయోద్యంలో లేరు, మోదీ ఏ విషయంలో లేడు. బీజేపీ అనేది పాత బీజేపీ కాదు. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ వీళ్ళకి సంబంధించిన ఎన్ని రకాల కష్టాలు జరుగుతున్నాయో మాకు తెలుసు. అలాగే బీజేపీలో కూడా చాలా రకాలుగా ఈ రోజులో ఇక్కడ కాంగ్రెస్ లెవెల్లో కానీ మేము వచ్చినాం కానీ బీజేపీకి ముఖ్యమంత్రిని కూడా తీసుకోలేని సత్తా తెలంగాణలో లేదు. వాళ్ళు కలలు కంటున్నారు, ఆ కలలు మాత్రం తెలంగాణలో 1% కూడా మేము రానివ్వం. దానికి దానికైనా రెడీగా ఉన్నాం మేము. అది మాత్రం వాళ్ళు ఎన్ని నక్క చిత్తులు వేషాలు వేసినా, ఎంపీలను పెంచుకోవాలనుకున్నా, తమిళనాడులో దగ్గర నుంచి విజయ్ని దగ్గర నుంచి లేకపోతే ఆ వెస్ట్ బెంగాల్ లో జరిగినట్టుగా ప్రతి వాళ్ళను తోడనే కామ్ అయితే వీళ్ళు తోడనే కామ్ చేస్తున్నారు. జనాలు అవసరం లేదు, జనాలు చావుడు అవసరం లేదు, ఉద్యోగాలు అవసరం లేదు, కరువు అవసరం లేదు, రూపాయి అక్కడ మెడలు తెచ్చుకుంటాడంట ఇక్కడ ప్రధానమంత్రి. సిగ్గుండాలి మనకు. ఏ మెడల్ తీసుకున్నా మెడలకు వేసుకోమనండి వాళ్ళకందరికీ. ఎన్నుకున్న ప్రధానమంత్రిగా ఇక్కడ పనులు చేయమనండి. అక్కడ పోయి దేశాలు ఊరేగించడం కాదు, ధరలు బంద్ అని ఏ
తీసుకుంటాను, ఆన్సర్స్ ఏ తీసుకుంటాను. ప్రయాణాలు చేయొద్దన్నాడు ప్రధానమంత్రి, ఎందుకు ప్రయాణాలు చేస్తున్నాడు? ఏం మాట్లాడతారు? ఆన్సర్స్ తీసుకుంటాను మేడం, ఆన్సర్స్ తీసుకుంటాను. ప్లీజ్ కోఆపరేట్. పుష్పలేల గారు సమయం అయిపోతుంది, దయచేసి కోఆపరేట్ చేయండి. ఏం కోఆపరేట్ మీ క్వశ్చన్స్ కి ఆన్సర్ తీసుకుంటాను మేడం. ఆయన చెప్పుకోమనండి, ఆయన ఏం చెప్పుకుంటాడు మీ క్వశ్చన్స్ కి ఆన్సర్ తీసుకుంటాను. గుళ్ళ కాడ గుళ్ళు కట్టించుకొని ఆ ప్రతి వాళ్ళని అక్కడ రైట్, థ్యాంక్ యూ సో మచ్ మేడం.